జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. 80 ఏళ్ల అజిత్ దోవల్ను మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు 2001 నుంచి అంటే మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచి కూడా ఆయన వెన్నంటే ఉన్న ఐఏఎస్ అధికారి, మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న పీకే మిశ్రా పదవీ కాలాన్ని కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది మోదీ ప్రభుత్వం. మిశ్రా వయసు 75 ఏళ్లు. ఈ ఇద్దరే కాదు, సుదీర్ఘకాలంగా ప్రధాని సలహాదారులుగా ఉన్న అమిత్ ఖరే, తరుణ్ కపూర్లు కూడా మరో 2 ఏళ్ల పాటు కొనసాగేలా జీవో జారీ చేసింది. వీరిద్దరి వయసు సుమారు 63 ఏళ్లు ఉంటుంది. వానప్రస్థంలో ఉన్న వారిని మరింత కాలం ఎందుకు కొనసాగిస్తున్నట్లు అని అనుకోవచ్చు అందరూ. కానీ వారి సమర్థత తాలూకు సంగతులు వింటే నోరెళ్లబెట్టడం ఖాయమని చెప్పొచ్చు. అధికారగణమే పాలనా యంత్రాంగానికి చుక్కాని, ప్రభుత్వ మనుగడకు ప్రాణాధారం. అందుకే ఎంపిక చేసుకుని మరీ అధికారులను నియమించుకుంటారు, ఏరి కోరి తెచ్చుకుంటారు. ప్రధానమంత్రి కార్యాలయం అనేది బ్రెయిన్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉండే అధికారుల కథ వేరు. అనేక పరపతుల ఆధారంగానో, ప్రాబల్యం గల పెద్దల పురమాయింపుతోనో ప్రధాని కార్యాలయంలో అధికారుల నియామకాలు జరిగేవి. వాజ్పేయి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని కార్యాలయంలో సమర్థవంతంగా విధులు నిర్వహించే అధికారుల కోసం వేట మొదలైంది. ప్రిన్సిపల్ సెక్రటరీగా బ్రజేష్ మిశ్రా బాధ్యతలు తీసుకున్న తర్వాత వాజ్పేయి వద్ద పనిచేసేందుకు ప్రైవేట్ సెక్రటరీ కోసం గాలింపు జరపగా ప్రస్తుత రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దొరికారు. అట్లా పీఎంఓలోకి ప్రవేశించారు అశ్విని వైష్ణవ్. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో రైల్వే శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అశ్విని వైష్ణవ్ను రాజ్యసభకు పంపాలనుకున్నప్పుడు బిజు జనతాదళ్ మద్దతు అవసరమైంది. ప్రధాని మోదీ స్వయంగా జోక్యం చేసుకుని మరీ నవీన్ పట్నాయక్తో మాట్లాడి అశ్విని వైష్ణవ్ ఎంపికకు మార్గం సుగమం చేశారు. అజయ్ బిసారియా, ఎన్కే సింగ్, పిఎస్ రాఘవన్ లాంటి సమర్థవంతమైన అధికారులు వాజ్పేయి ప్రధానిగా ఉండగా పీఎంఓలో కీలక అధికారులుగా సేవలందించారు. ప్రధానులు మారినంత మాత్రాన పీఎంఓలో పనిచేసే అధికారులు మారే చవకబారు సంప్రదాయం ఢిల్లీ పాలనా యంత్రాంగంలో లేదు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న రోజుల్లో ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన బీవీఆర్ సుబ్రహ్మణ్యంను 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ఏరి కోరి జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. మన్మోహన్ సింగ్ పీఎంఓలో జాయింట్ సెక్రటరీ హోదాలో పనిచేసిన జావేద్ అష్రాఫ్ 2014 తర్వాత మోదీ పీఎంఓ చేరారు. మోదీకి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. విదేశాంగ వ్యవహారాల్లో సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు కొంతకాలం పాటు ప్రధాని ఉపన్యాసాలు కూడా జావేద్ అష్రాఫ్ రాశారు. జావేద్ అష్రాఫ్ మాత్రమే కాదు, మన్మోహన్ పీఎంఓలో ఉన్న మెజార్టీ అధికారులు మోదీ వద్ద చేరిపోయారు. రష్యా రాయబారిగా మన్మోహన్ పీఎంఓలో పనిచేసిన పంకజ్ సరణ్ ఆ తర్వాత డిప్యూటీ ఎన్ఎస్ఏగా పనిచేశారు. చాలామంది పాతవారినే మోదీ తన పీఎంఓలో కొనసాగించినప్పటికీ కొన్ని మినహాయింపులున్నాయి. 2001 నుంచి తనతో పాటు ప్రయాణిస్తున్న ఐఏఎస్ అధికారి పంకజ్ కుమార్ మిశ్రా మోదీకి విశ్వసనీయమైన అధికారి. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టే నాటికి గుజరాత్ విద్యుత్ రంగం కుదేలైపోయింది. నష్టాల ఊబిలో ఉంది. బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. పారిశ్రామిక అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న సమయంలో విద్యుత్ సంక్షోభం రావడం మొత్తం ఆర్థిక స్థితిని అతలాకుతలం చేస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన మోదీ ఇద్దరు అధికారులను పూర్తిగా నమ్మి విద్యుత్ రంగాన్ని వారి చేతిలో పెట్టారు. అందులో ఒకరు మంజులా సుబ్రహ్మణ్యం అయితే మరొకరు గుజరాత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డు చైర్మన్గా వ్యవహరించిన పీకే మిశ్రా. తొలి దశలో మంజులా సుబ్రహ్మణ్యం విద్యుత్ రంగాన్ని సంస్కరించారు. 2006 తర్వాత 5 ఏళ్ల పాటు రెండో దశలో పూర్తి స్థాయిలో గుజరాత్ విద్యుత్ సంస్కరణలు అమలు చేశారు మిశ్రా. ఆనాటి నుంచి నేటి వరకు పీకే మిశ్రా మోదీ వెంటే ఉన్నారు. అందుకే వయస్సు మీరినా సరే పదవీ కాలాన్ని పొడిగించారు మోదీ. ప్రధాని మోదీ పీఎంఓలో పనిచేసే పంకజ్ కుమార్ మిశ్రా ఏ ఫైళ్లను చూడటానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు అనే సందేహం చాలామందిలో ఉంటుంది. విధానపరమైన నిర్ణయాల కోసం రెడీ చేసిన ముసాయిదా ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు మిశ్రా. ఆ తర్వాత కీలక అధికారిక నియామకాల విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకుని ప్రధానికి సంక్షిప్తంగా చేరవేస్తారు. ఇక అంతకంటే ముఖ్యంగా అవినీతి నిరోధక శాఖ నుంచి వచ్చిన వివరాలు, ఆరోపణల ఫైళ్లను రాష్ట్రాల వారీగా పరిశీలించి ప్రాధాన్యతల క్రమంలో ప్రధాని ముందుంచుతారు. అవినీతి, రాజకీయ అస్థిరత కలగలిసి ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించేలా ప్రతిపాదనలు పీఎంఓ సిద్ధం చేస్తుంది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన నృపేంద్ర మిశ్రా తరహాలోనే జాతీయ సలహాదారు పరిధిలోని ఫైళ్లు మినహా మిగతా అన్ని దస్త్రాలను పంకజ్ కుమార్ మిశ్రా తనిఖీ చేస్తారు. పదవీ విరమణ తర్వాత నృపేంద్ర మిశ్రా రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తించారు. మిశ్రా కుమారుడు సాకేత్ మిశ్రా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున శ్రావస్తీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఒక రకంగా పంకజ్ కుమార్ మిశ్రా అంటే ప్రతిరోజు ప్రధాని ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే స్థాయి గల అధికారి అన్నమాట.
స్వతహాగా మితభాషి అయినా పీకే మిశ్రా ప్రధాని మినహా మిగతా వారెవరితోనూ పెద్దగా పెదవి విప్పరని ప్రతీతి. అవసరమైనప్పుడు అవసరమైనన్ని పదాలతో మాత్రమే ఆదేశాలు జారీ చేస్తారనే ప్రచారం. 85 జార్ఖండ్ క్యాడర్కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరే రికార్డు కూడా మామూలుగా లేదు. 90వ దశకంలో దేశాన్ని కుదిపేసిన గడ్డి కుంభకోణాన్ని వెలికితీసి బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూకు బేడీలు వేయించిన ఘనత అమిత్ ఖరేకు దక్కుతుంది. చారా ఘోటాలాగా పేరు తెచ్చుకున్న గడ్డి కుంభకోణంలో 940 కోట్లు చేతులు మారాయి. అవిభాజ్య బీహార్లోని అనేక మంది అధికారులు ఈ మేత స్కామ్లో భాగం పంచుకున్నారు. కోశాగారం నుంచి పశుసంవర్ధక శాఖ అధికారులు అడ్డగోలుగా డబ్బు విత్డ్రా చేసిన తీరును పసిగట్టిన అమిత్ ఖరే నాటి బీహార్ ఫైనాన్స్ కమిషనర్ విఎస్ దుబేకు ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హత్య బెదిరింపులు కూడా ఎదుర్కొన్న ఖరే 18లో మోదీ పీఎంఓలోకి అడుగుపెట్టారు. గతంలో పెట్రోలియం శాఖ కార్యదర్శిగా పనిచేసిన తరుణ్ కపూర్ను మోదీస్ మ్యాన్ అంటారు. కరోనా సమయంలో ప్రత్యేక చొరవ తీసుకుని మరీ పనిచేశారు తరుణ్ కపూర్. కోవిడ్ భయంతో బయటికి రావడానికి జంకుతున్న వారికి ఉచిత ఎల్పీజీ సిలిండర్ ఇవ్వడం అవసరమనే ఆలోచన చేసింది తరుణ్ కపూర్ అంటారు. 1987 హిమాచల్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన తరుణ్ కపూర్ మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవడంలో సిద్ధహస్తుడు. కపూర్ ఆలోచనలు, సలహాలు ఎప్పుడూ విఫలమైన దాఖలాలు లేవు. ఇక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చే జనవరికి దోవల్ వయసు 80 ఏళ్లు. గతంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అధికారులెవరూ వరుసగా 3వ పదవి బాధ్యతలు కొనసాగించలేదు. పైగా ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా 15 ఏళ్ల పాటు కొనసాగడం రికార్డే. దోవల్ స్థానంలో మరొకరిని జాతీయ భద్రతా సలహాదారుగా నియమించి దోవల్కు ప్రభుత్వ సలహాదారు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం దోవల్ను మాత్రమే కొనసాగించాలని భావించింది. అందుకు కారణాలు లేకపోలేవు. గడిచిన 10 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న సైనిక సంస్కరణలు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కొస్తున్నాయి. కొన్ని పనులు చివరి దశలో ఉన్నాయి. వీటి పర్యవేక్షణ మొత్తం దోవల్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా సరిహద్దుల్లో దీర్ఘకాలిక వ్యూహాత్మక అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన మౌలిక సదుపాయాల నిర్మాణ కార్యక్రమం ఈ ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది. దేశ సరిహద్దుల్లో నిత్యం పహారా కాసే సైన్యానికి సంబంధించిన వెపన్ కాంబినేషన్ పూర్తి స్థాయిలో అమలు కానుంది. వీటితో పాటు నిఘా విభాగాల సమన్వయంలో ఉన్న సమస్యలు పరిష్కరించడం కోసం ఉమ్మడి వేదిక రూపొందించడం అవసరమని సుదీర్ఘకాలంగా దోవల్ వాదిస్తున్నారు. మరో 2 ఏళ్లలో దీనికి సంబంధించి పని పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తం పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం దోవల్ పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.